బాగానే ఇస్తాం కానీ పక్క కుదురుతారు కొద్ది ఓడిపోయాడు 2 సార్లు గెలిచిండు అని అనుకుంటాడు. పనులు చేస్తూనే తెలుసు. కానీ హమాలి కార్మికులతోటి నాకున్న అనుబంధం ప్రతి నిత్యం నేను కళ్ళారా చూసింది మన పొగరయ్య గర్క అని చెప్పి సందర్భంగా చెప్తాను. అట్లనే ఇక మా తమ్ముడు ఇలా కూడా తెలుసు. ఎందుకంటే మా ఇల్లు నేను పుట్టింది పెరిగిందంతా సొంతం అంతర్గామైనా గడియారం కాడ మూల మీద ఆ డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది మన ఇల్లే నేను కొంటుంటే ముందట అది లేక ముందు కూడా ఆన్నే ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ ఆన్నే ఇంకేదో ఉన్న లారీల ఆట అంతా అక్కడనే ఉంటుండే. ఫస్ట్ ఆటో స్టోర్ మా అన్నకు సర్వీసులు బాగున్నాయి కానీ అప్పుడు ఉండేలో ఫస్ట్ ఆటో స్టోర్ కూడా అక్కడనే ఉండేది. అంటే అప్పటికెళ్ళి వ్యాపారం ఉంటుంది. రెండవది ఇంటికెళ్ళి పోతే అంతర్గా పోతే గిదే పీట్లకెళ్ళి గిట్లనే పోవాలి. కారు ఉన్నా కానీ మాకు ఎడ్ల బండి పోతుంటుంది ఇట్లా పోతుంటుంది. అప్పుడు ఈ బీట్ల అమాలి కార్మికులు అన్ని వ్యవస్థ తెలుసు. ఇక మాజీ సర్వీస్ సిక్కులో పోయని అడిగితే మీ భూములు గీడదానుకుంటే మీ అమ్మిన భూములు అని కూడా చెప్తారు. ఈ రకంగా ఎందుకు చెప్తున్నా అంటే స్వయాన కళ్ళారా ఈ కార్మికుల కష్టం చూసిన వాడిని చెప్పి సందర్భంగా అన్నారు. పోల్ వచ్చి ఏఐసిటీ అన్నారు, పోల్ సిఐటి అన్నారు. ఇప్పుడేమో ఏ పార్టీకి అనుబంధం లేని కూడా కొద్దిగా కాంగ్రెస్ సింపతైజర్ మా రాజశేఖర్ గారు ఇది తెలంగాణ అమాలి వర్కర్స్ యూనియన్ ఇవన్నీ ఉండేసరికి కొత్త ఇబ్బంది ఉంటుంది. ఒకటి ఉండాలని చెప్పి నేనే ఉన్నాడు మా మిత్రుడు ప్రశాంత్ ట్రాన్స్పోర్ట్ ఓనర్ తీసుకొని మనోళ్ళు వస్తే ఉండాలంటే దినెక్కించుకోరని చెప్పిన ధరలు చెప్పలా కానీ దినెక్కించుకోరని ఒకటైతే ఉండన్నాడు. బీజం పడని ఏది కూడా రాత్రి కాదు అని చెప్పి మీ పక్షాన్ని నేను అంతకుముందు కూడా ఆ రోడ్ సగం జెండా ఎక్కించినప్పుడు పార్టీ ఏదైనా కానీ ఎర్ర జెండా అయినా కానీ నేను గులాబీ కండుగా కప్పుకొని ఉన్నాడు కూడా నేను వచ్చి పాల్గొన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే పార్టీలు గ్రూపులు యూనియన్లు ఏదన్నా సమస్యలు అందరికీ దాదాపుగా సమానం ఉంటాయి. ఎవరైనా మీకోసం పోరాడాల్సిందే, మీకోసం ఆలోచించాల్సిందే, మీకోసం పేదవాళ్ళ కోసం పనిచేయాల్సిందే. దాంట్లో భాగంగా మీ వెన్నంటి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా మరి మీకు ఏనాడైనా కానీ ఈ అసంఘటిత కార్మికులు మీరు ఎవరైతే ఉన్నారో దయచేసి తప్పకుండా లేబర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకొని లేబర్ కార్డు పొంది ఉండండి. మనకు తద్వారా ఎన్ని ఫలితాలు వస్తాయి, లాభాలు వస్తాయి మీ అందరికీ కూడా తెలుసు. మా ఆటో యూనియన్ నాయకులు కూడా ఉన్నారు, అందరూ కూడా తెలుసు. తప్పకుండా లేబర్ కార్డు తీసుకోండి. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇలా దొడ్డు బియ్యం తిని మీ అందరికి రేషన్ కార్డు అందరికీ ఉంటుంది గ్యారెంటీ, లేకుంటే ఈ మీటింగే పెట్టుకోరు. ఇవాళ సన్న బియ్యం వస్తున్నారు. మీ దాంట్లో ఎవరైనా ఎస్సీ ఎస్టీలు కొద్ది మంది ఉంటే కొద్ది కరెంటు వాడితే ఫ్రీ ఉండేది.